గిట్ అండ్ గిట్‌హబ్ 2 సేమ్ అనుకుంటారండి చాలామంది. కానీ కాదు. గిట్ అనేది మనకి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో, ఇక్కడ మనం కోడ్‌ని స్టోర్ చేస్తాము, కమిట్ చేస్తాము. ఆ కమిట్ చేసిన కోడ్‌ని మేనేజ్ చేస్తాము. అలాగే అందులో ఏమైనా చేంజెస్ ఉంటే రివర్ట్ చేస్తామనమాట. ఇది ఎంటైర్‌లీ ఆఫ్‌లైన్. సో, ఈ కోడ్‌ని మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి, కొలాబరేట్ చేసుకోవాలి. కొన్ని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం గిట్‌హబ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. గిట్‌హబ్ అనేది మనకి క్లౌడ్ బేస్డ్ హోస్టింగ్ ప్లాట్‌ఫామ్ ఫర్ గిట్ రిపాజిటరీస్ అనమాట. సో, ఇక్కడ మనం షేర్ చేస్తాము, కొలాబరేట్ చేస్తాము. ఇది తెలిసిందే. సో, ఇక్కడ మనం పుల్ రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేస్తాము. అలాగే ప్రాజెక్ట్ విజిబిలిటీని మెయింటైన్ చేస్తాము. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే గిట్ అనేది ఒక ఇంజిన్ లాంటిది. మెయిన్ అనమాట. సో, గిట్‌హబ్ అనేది ఆన్‌లైన్ గరాజ్ లాంటిది. సో, ఆ ఇంజిన్‌ని మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళు కొలాబరేట్ చేయొచ్చు. సో, గిట్ అనేది సింపుల్‌గా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్‌హబ్ అనేది మనకి ప్లాట్‌ఫామ్ ఫర్ షేరింగ్ అండ్ కొలాబరేషన్.